వాడిని మీ జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని తిరగలేదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు అసలు ఉందా? అంత దారుణాలు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ముఖ్యమంత్రి కాదు, రాసి పెట్టుకోండి, మళ్ళీ ఎమ్మెల్యే అవటమే మీకు చాలా ఎక్కువ. మొట్టమొదటిసారి మొన్న జెడ్పీటీసీ గెలిచాం పులివెందుల, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గెలపోతా ఉన్నాం. నేరస్తుల గురించి చెప్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏ నేరం చేశాడండి? చిన్న పిక్ పాకెట్ నేరమా, లేదా చిన్న గొడవ? సొంత భావాన్ని ముక్కలుగా నరికిన కేసు. అంటే అది కేసు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరు చెప్పండి? ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాపాడారు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా? మీరు భారతదేశంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన మీరు చూసారా? ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ వాళ్ళ పైన కేసులు పెట్టడం, దాడులు చేయడం మనం ఎప్పుడన్నా చూసాము భారతదేశంలో? ఇంత నేర ప్రవృత్తి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరాల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్లో ప్రతి 6 నెలలకు ఒకసారి మత ఘర్షణలు జరిగాయి, అణిచివేశాడు. మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మత ఘర్షణలు జరగకుండా అరికట్టాడు. లా అండ్ ఆర్డర్ అంటే నిలబెట్టడం అంటే ఓన్లీ వన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారని ప్రపంచం కొనియాడింది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎట్టి పరిస్థితుల్లో లాలోనే జగన్ 2.0 చూడబోతున్నారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను అన్నారు. అంటే వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. మేము ఆల్రెడీ 5.0 చూసాం. ఆ 5 సంవత్సరాల్లో 5.0 చూసి ప్రజలు ఈ 5.0 మా వల్ల కాదు, ఇక ఇతనికి ఒకటే చాలా ఎక్కువ, కాబట్టి ఇక ఇతన్ని మా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయపరమైన ఉన్నత పదవి ఇవ్వటం అనవసరం అని డిసైడ్ అయ్యి కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. కారణం 5.0 మీరు ఆల్రెడీ చూపించారు, మళ్ళీ ఇంకా 2.0 ఏం చూపిస్తారు? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఎక్కడా కూడా ప్రజలు ఆశీర్వదించేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడు వచ్చినా అధికారం మాదే అనేది మాజీ మంత్రి మాట్లాడారు. ఎందుకు మీకు ఎందుకు కొట్టేస్తారు చెప్పండి? మీరు ఏం చేశారని? కూటమిలో అసంతృప్తి ఎక్కడా లేదు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నాం. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం. వినూత్నమైనటువంటి పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. సూపర్ హిట్ పెట్టారు కదా? అవును. అంటే ఏం సార్ అది? సో మేము ఏదైతే పథకాలు ఇస్తామని చెప్పామో ఆ పథకాలు ప్రజలకు డెలివరీ చేస్తా ఉన్నాం. ఆ డెలివరీ చేసిన వాటిలో ప్రజల యొక్క స్పందన మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అత్యద్భుతంగా చేస్తా ఉన్నారు. మీరు ముందుకెళ్ళండి, మీ వెనక మేము ఉంటామని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం సూపర్ హిట్ అయింది. కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. అది వాళ్ళు ఏమంటున్నారంటే 6 పథకాలు ప్రధానంగా, అందులో ఒకటి మహిళలకి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి 1500 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. 20 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు చెప్పారు. లేకపోతే వాటి బదులు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 2 అసలు మొదలే పెట్టకుండా హిట్ అని మీరు ఎలా అంటారు? మేము ఆల్రెడీ చెప్పినటువంటి వాటిలో 4 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం. ఇప్పుడు మా గురించి అంటే మేము పథకాలు అమలు చేయలేదనో లేదు ఇంకోటి చెప్పే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 4000 పెన్షన్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడా లేదా? ఉచిత బస్సు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడా లేదా? గ్యాస్ సిలిండర్ ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడా లేదా? రైతులకి 20,000 రూపాయలు ఇవ్వటం నాకు చేత కాదు అన్నాడా లేదా? ఏ ఒక్కటి కూడా చేత కాదు అన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసే వాటిల్లో బొక్కలు ఎత్తికేటువంటి ప్రయత్నం చేయడం తప్పు కదా?